ఆ సమాధాన రాజ్యములో చెప్పండి తల్లి ఏంటి? సమాధాన రాజ్యమును స్థాపించడానికి వచ్చారు. యేసుక్రీస్తు వారి పేరు ఏంటి చెప్పండి? సమాధానకర్త అంటేటమ్మా సమాధానమునకు అధిపతి. ఇంకా అది కరెక్ట్గా లేదు, ఇంగ్లీష్లో కరెక్ట్గా లేదు ఏంటమ్మా? సమాధానమునకు రాజు, సమాధానమునకు రారాజు. యేసుక్రీస్తు అన్న చారిత్రాత్మక వ్యక్తి భూలోకములోనికి రాక మునుపు యేసుక్రీస్తు అనేటువంటి చారిత్రాత్మక వ్యక్తి సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడిగా ఆయన ఎప్పటికీ సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్య ప్రకారం అయితే ఆ సమాధానమునకు రాజైన యేసుక్రీస్తు వారు భూమి మీద వచ్చిన తర్వాత మాత్రమే మానవాళి నిజమైన సమాధానమును ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. పచ్చి వాస్తవం. అంతవరకు ఆ సమాధాన రాజ్యమును యేసుక్రీస్తు వారు మానవ గుండెలో స్థాపించక మునుపు ప్రతి మనిషి గుండె అసమాధానం, ప్రతి మనిషి గుండె నిబ్బరము లేని పరిస్థితి, ధైర్యము లేని పరిస్థితి, అశాంతి గల పరిస్థితి. నేను ఇప్పటికీ ఇలా అనుకుంటానమ్మా, ఇలా అనుకుంటాను సిస్టర్ గారు, బ్రదర్ గారు, వినండి అయ్యా లైవ్లో మీరు కూడా. యేసుక్రీస్తు వచ్చుండకపోతే, ఈ వార్త తెచ్చుండకపోతే నా పరిస్థితి ఏంటి? ఒకటి ప్రశ్న, నాకు సమాధానం వచ్చేది కాదు. రెండోది, యేసుక్రీస్తు వారి పక్షం నా మిషనరీ వచ్చుండకపోతే నా పరిస్థితి ఏంటి? రెండు. ఇలా వినండి, ఈ ప్రశ్నించుకోవాలమ్మా, మన ప్రశ్న మనం అడుక్కోవాలి, సుపరీక్ష చేసుకోవాలి మనం. యేసుక్రీస్తు భూలోకంలోనికి సమాధాన రాజుగా వచ్చుండకపోతే నాకు తెలిసి నేను ఆమె పక్క కిల్లర్స్ మైండ్ నాది, నాది పక్క భయంకరమైన నరహంతక మనసు నాది. మీకు తెలుసో లేదో, మా ఫ్యామిలీ గుడ్లు గోదాము నరికే ఫ్యామిలీ మాది. కత్తి గొడ్డలు మా కామన్ మా ఇంట్లో. ఎందుకన్నాడు? మిషనరీస్ వచ్చుండకపోతే సువార్త మీ నాన్నగారు తాతగారు ఏం చేసేవాడు? చేతబడి ఫ్యామిలీ. యేసుక్రీస్తునే సమాధానకరం ఈ లోకంలోకి వచ్చుండకపోతే, ఆయన పక్షాన మిషనరీ సువార్త తెచ్చుండకపోతే, రెండు. మూడోది, ఆ సువార్త ప్రభావము నా హృదయంలో కలిగి ఉండకపోతే నేను ఈ పాటికి పక్కా నరహంతకుడుగా ఆరితేరేవాడిని వ్యక్తిని. ఇది నా బతుకు. ఇప్పుడు చెప్పండి, బైబిల్లో శక్తి నా గుండెల్లో నా జీవితాన్ని మార్చిందా లేదా? మాటలు కాదు, సమాధానకు అధిపతి. పీస్. యేసయ్య భూమి మీదకు వచ్చినప్పుడు, ఆయన పుట్టినప్పుడు ఆయన గురించి దేవదూతలు లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆ యొక్క అనౌన్స్మెంట్ ఇస్తున్నప్పుడు ఏమని చెప్పారు? ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద ఎవరికి అందరికా భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం కలుగును గాక.